భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6100 పోస్టుల భర్తీకి ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం అంటూ తెలియజేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ డిఎస్సి పరీక్ష కన్నా ముందు 8 రోజుల పాటు ఏపీ టెట్ పరీక్షలు నిర్వహిస్తామని, దాని తర్వాత 15 రోజుల పాటు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తాం అంటూ మరి ప్రభుత్వం తెలియజేసింది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏపీ మెగా డిఎస్సి విడుదల చేస్తాం అంటూ గత 5 సంవత్సరాలుగా తెలియజేస్తూ ఇప్పుడు కేవలం 6100 పోస్టులతో డగా డిఎస్సిని విడుదల చేయడంతో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు మరి ఆవేదనకు లోనైన విషయం మనందరికి కూడా తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు అక్కడక్కడ ఆందోళనలు మరియు ధర్నాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఎటు తిరిగి మాకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేయాలి అంటూ ప్రభుత్వాన్ని మరి నిలదీస్తున్నారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎక్కడెక్కడ ఏ ఖాళీలు ఉన్నాయి అనే వాటి మీద మరింత స్పష్టత కోసం ప్రభుత్వం ఫిబ్రవరి 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు మరి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ అందరూ కూడా మరి వారి పరిధిలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు పంపించాలి అంటూ మరి ప్రభుత్వం తెలియజేయడంతో నిన్నటి మధ్యాహ్నం అనగా ఫిబ్రవరి 4, 2024 మధ్యాహ్నం 12 గంటల కల్లా మరి అన్ని జిల్లా కార్యాలయాల నుంచి ప్రభుత్వానికి మరి ఎక్కడెక్కడ ఏ ఖాళీలు ఉన్నాయి అనే దానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం అందడం జరిగింది. మరి ఇప్పటికే మనం స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి ఖాళీల వివరాలన్నీ కూడా చూసాం. మరి వీటిలో ఎటువంటి మార్పు ఉండే అవకాశం లేదు. మరి జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అనే విషయాన్ని మనం ఆల్రెడీ చూసాం. మొత్తంగా అయితే మరి శ్రీకాకుళంలో 101, విజయనగరంలో 27, విశాఖపట్నంలో 105, ఈస్ట్ గోదావరిలో 237, వెస్ట్ గోదావరి 164, కృష్ణా 107, గుంటూరు 185, ప్రకాశం 322, నెల్లూరు 151, చిత్తూరు 101, కడప 145, అనంతపురం 195, కర్నూలు 2275, మొత్తంగా 4057 పోస్టులు అనేవి ఉండబోతున్నాయి. ఇక ఎస్జిటికి సంబంధించి శ్రీకాకుళం 14, విజయనగరం 8, విశాఖపట్నం 8, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో అసలు పోస్టులే లేవు. ఇక చిత్తూరులో 7 పోస్టులు ఉన్నాయి. ఇక కడపలో 41 పోస్టులు ఉన్నాయి. అనంతపురంలో 4 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇక కర్నూలు జిల్లాలో 1646 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా ఎస్జిటి పోస్టులు చూసుకున్నట్టయితే 1728 పోస్టులు మరి ఎస్జిటి పోస్టులు ఉన్నట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం ఫిబ్రవరి 4వ తేదీలోపు సమాచారాన్ని పంపించండి అని పేర్కొనడంతో అన్ని జిల్లా కార్యాలయాల నుంచి ప్రభుత్వానికి సమాచారం అందింది. మరి ఆ సమాచారం ప్రకారం ప్రభుత్వం తెలియజేసినట్టుగా 6100 పోస్టులు ఈ విధంగా ఉండబోతున్నాయి. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇందులో ఇప్పుడే మనం చెప్పాం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1728 ఎస్జిటి పోస్టులు ఉన్నాయని. మరి ఆ ఎస్జిటి పోస్టులను కూడా ఇందులో మెన్షన్ చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ఎస్జిటి పోస్టు స్కూల్ ఎడ్యుకేషన్ కిందకి వస్తాయి కాబట్టి ఇక్కడ మనం చూడవచ్చు. మొదటగా స్కూల్ ఎడ్యుకేషన్ సెకండరీ గ్రేడ్ టీచర్ కు సంబంధించి 1728 పోస్టులు అనేవి ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఇక నెక్స్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ కింద స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చూస్తే 2329 పోస్టులు అనేవి మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటున్నాయి. ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో అన్ని రకాలైనటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అది కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కింద ఉన్నటువంటివి పేర్కొనడం జరిగింది. అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ హిందీ కావచ్చు, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి పోస్టులను కలిపి ఇక్కడ పేర్కొనడం జరిగింది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2329 పోస్టులు ఉండబోతున్నాయి. ఇక ఎస్జిటి పోస్టుకి అయితే మరి డిఈడి చేసినటువంటి వారు మాత్రమే అర్హులు అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు బిఈడి చేసినటువంటి వారు మరి అర్హులు. కాబట్టి ఈ విషయం మనందరికి కూడా తెలిసిందే. ఇప్పుడు రాబోయే డిఎస్సిలో ఎస్జిటి పోస్టుకు కేవలం టీటీసీ లేదా డిఈడి కోర్స్ చేసినటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. ఇక స్కూల్ ఎడ్యుకేషన్ కిందే ఏపీ మోడల్ స్కూల్స్ లో ప్రిన్సిపల్ పోస్టులు 15
పేర్కొన్నారు. కాబట్టి 15 ప్రిన్సిపల్ పోస్టులు ఏపీ మోడల్ స్కూల్స్ లో భర్తీ చేయబోతున్నారు. ఒకవేళ ఈ ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ పోస్టుకు అప్లై చేయాలి అంటే మరి పీజీతో పాటు బీఈడి అనేది పూర్తయి ఉండాలి. అంటే ఇక్కడ పీజీటీకి ఏ అర్హతలు ఉంటాయో అవే అర్హతలు ఇక్కడ ప్రిన్సిపల్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఆల్రెడీ మరి స్కూల్స్ లో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ను కూడా మరి ప్రిన్సిపల్ పోస్ట్ కు అడగడం జరుగుతుంది. కాబట్టి దాదాపుగా 5 సంవత్సరాల పైబడి మరి పాఠశాలల్లో పనిచేసినటువంటి వారే ఈ ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ పోస్ట్ కు అర్హులు. కాబట్టి ఈ 15 పోస్టులకు ఆల్మోస్ట్ చాలా మంది అర్హత అనేది ఉండదు. ఎవరైతే ప్రస్తుతం మరి సింపుల్ గా బీఈడి చేసి డిఈడి చేసి ఉంటారో అటువంటి వారు ఈ 15 పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండదు. ఇక నెక్స్ట్ 4th చూస్తూ ఉన్నాం. స్కూల్ ఎడ్యుకేషన్ కిందే ఏపీ మోడల్ స్కూల్స్ లో పీజీటీ అనగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు అనేవి ఉన్నాయి. ఇవి 23 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. పీజీటీలకు సంబంధించి మొత్తం 23 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఇక పీజీటీ పోస్టుకు అయితే బీఈడి విత్ పీజీ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీ మోడల్ స్కూల్ కిందే టీజీటీ అనగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉంటారు. ఈ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులు 248 ఉన్నాయి. మరి ఇవి దాదాపుగా చాలా ఎక్కువ పోస్టులు ఉండడాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మరి ఈ టీజీటీ 248 పోస్టులు సబ్జెక్ట్ వారిగా డివిజన్ అనేది ఉంటుంది. ఏ విధంగా అయితే ఇక్కడ మనం సబ్జెక్ట్స్ చూసామో అదే విధంగానే ఇక్కడ మరి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, పిఎస్, బిఎస్, ఎస్ఎస్ అంటే సోషల్ స్టడీస్ ఈ విధంగా మరలా డివిజన్ అనేది ఉంటుంది. ఆ డివిజన్ ప్రకారం ఈ 248 పోస్టులు అనేవి మరి ఏపీ మోడల్ స్కూల్స్ లో ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఈ టీజీటీ ఏపీ మోడల్ స్కూల్లో పోస్టుకు మరి అర్హత ఏంటి అంటే మరి బీఈడి అనేది ఉండాల్సిన అవసరం ఉంది. బీఈడితో పాటు మరి వారు టెట్ అనేది కూడా పూర్తి చేసి ఉండాలి. ఏపీ టెట్ క్వాలిఫై అవుతూ బీఈడి అనేది పూర్తి చేసినటువంటి వారు మరి టీజీటీ పోస్టుకు అర్హులు. అలాగే ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కావచ్చు, వీటికి కూడా టెట్ అనేది కంపల్సరీగా క్వాలిఫై అంటేనే మరి అర్హులు. కానీ ఇక్కడ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టుకు టెట్ అనేది లేకపోయినా బీఈడి మరియు పీజీ పూర్తి అయింటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం స్కూల్ ఎడ్యుకేషన్ కిందే చూస్తూ ఉన్నాం. ఏపీఆర్ఎస్ అంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నమాట. మరి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ప్రిన్సిపల్ పోస్టులు 4 పోస్టులు ఉన్నాయి. మరి ఇదివరకు ఎలా అయితే చెప్పామో అదే విధంగా ఇక్కడ ఈ 4 పోస్టులు కూడా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ మనం స్కూల్ ఎడ్యుకేషన్ కిందే మరి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో పీజీటీస్ అనగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ చూస్తూ ఉన్నాం. ఇవి 53 పోస్టులను మరి ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. నెక్స్ట్ టీజీటీ స్కూల్ ఎడ్యుకేషన్ కిందే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ లోనే మరి 118 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మరి ఇది వరకు ఏ విధంగా అయితే చెప్పామో అదే విధంగా టీజీటీ పోస్టుల్లో కూడా మరలా కేటగిరీస్ ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, తర్వాత పిఎస్, బిఎస్, సోషల్ అని ఉంటాయి. ఆ కేటగిరీల ప్రకారం ఈ పోస్టులన్నీ కూడా స్ప్లిట్ కాబోతున్నాయి. ఇవి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో మరి 118 టీజీటీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. నెక్స్ట్ మనం పీఈటీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సేమ్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ లోని చూస్తున్నాం. ఇవి 3 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి పోస్టులు. ఇక తర్వాత నెక్స్ట్ మనం సోషల్ వెల్ఫేర్ సొసైటీకి సంబంధించి అంటే సొసైటీలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సోషల్ వెల్ఫేర్ సొసైటీ టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులు 386 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇక బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ పోస్టులు 23 భర్తీ చేయబోతున్నారు. ఇక బీసీ వెల్ఫేర్ కిందే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు 81, బీసీ వెల్ఫేర్ కిందే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు 66 భర్తీ చేయబోతున్నారు. ఇక వీటికి సంబంధించినటువంటి అర్హతలు ఇది వరకు పేర్కొన్నట్టుగానే ఉంటాయి. నెక్స్ట్ బీసీ వెల్ఫేర్ అయిపోయిన తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ చూసినట్టయితే స్కూల్ అసిస్టెంట్స్ 226 పోస్టు, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ లో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టు 280 ఉండబోతున్నాయి. స్కూల్ అసిస్టెంట్ 226, ఎస్జిటి పోస్టు 280. ఇవి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ అయితే నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ చూసినట్లయితే పీజీటీ అనగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు 58, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ 446 పోస్టులు ఉన్నాయి. ఇక నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లోనే ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 13 ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ మనం అంతా కౌంట్ చూసినట్లయితే 6100 పోస్టులు అనేవి మ్యాచ్ అవుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏ విధంగా అయితే పేర్కొనడం జరిగిందో రాబోయే డిఎస్ లో 6100 పోస్టును భర్తీ చేయబోతున్నాం అని పేర్కొందో ఆ ఫిగర్ అనేది ఇక్కడ మనకు టాలీ అవుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి దాదాపుగా ఇవే ఖాళీలతో మరి రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ లో ప్రభుత్వం ఈ ఖాళీలను భర్తీ చేయబోతున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి ఈ ఖాళీలు డిఎస్సి నోటిఫికేషన్ లో ఏవైతే వస్తాయో అవే ఫైనల్ అన్నమాట. కొద్దిగా వేరియేషన్ అనేది ఉండే అవకాశం ఉన్నప్పటికీ దాదాపుగా ఇవే వేకెన్సీస్ ఖరారయ్యే అవకాశం ఉంది.
కాకపోతే ఇందులో ఎస్జిటి పోస్టు 1728 మాత్రమే ఉండడం, కొన్ని జిల్లాలకు అసలు ఎస్జిటి పోస్టులు లేకపోవడం ఇక్కడ మనకు బాధాకరమైనటువంటి విషయం. చాలా వరకు డిఎస్సి అంటే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది ఎస్జిటినే. మరి ఎస్జిటి పోస్టులు చాలా ఎక్కువగా ఉండేవి, ఇది వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉండేవి. కానీ ఈ డిఎస్సి లో మనం చూసినట్టయితే మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులే ఎక్కువగా ఉంటూ ఎస్జిటి పోస్టులు తక్కువగా ఉన్నాయి. మరి ఎక్కువగా చాలా మంది ఎస్జిటి పోస్ట్ కోసమే మరి గత 5 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతుండేటటువంటి అభ్యర్థులు కూడా ఉండే విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి అటువంటి ఎస్జిటి అభ్యర్థులకు ఈ డిఎస్సి చాలా నిరాశను కలిగించే అంశాలు ఇందులో ఉన్న విషయాన్ని మనం చూడవచ్చు. అలాగే స్కూల్ అసిస్టెంట్ కు సంబంధించిన పోస్టు కూడా మరి అరాకొరాగానే ఉన్నాయి. మొత్తమే 6100 పోస్టులు కాబట్టి మరి పోస్టుల పరంగా చూసినట్టయితే తక్కువగానే ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. మరి ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ ఇదే 6100 పోస్టులతో విడుదల అయితే మరి అందులో ఉద్యోగం సాధించాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది, చాలా హెవీ కాంపిటీషన్ కూడా ఉంటుంది. కాబట్టి మరి మీరు ఉద్యోగం సాధించాలి అంటే మరి అందులో ఉద్యోగం నాకు ఒకటి ఉంటుంది అనే ఉద్దేశంతోనే మీ యొక్క ప్రిపరేషన్ అనేది చాలా కఠినంగా కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది రాబోయే ఏపీ డిఎస్సి 2024లో ఉండబోయే ఖాళీలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సిలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే టెట్ మరియు డిఎస్సి కు ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ కు తర్వాత రిలేటివ్స్ కూడా మన భాస్కర్స్ ఏరియా కంటెంట్ ను మరి సపోర్ట్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.